వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ టాక్స్. ఒక ముస్లిం మహిళకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూమి పైన తెలుగుదేశం పార్టీ నేత కన్నుబడింది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి భూమిని కబ్జా చేశారా? తన స్థలం కోసం అధికారుల చుట్టూ న్యాయం జరగకపోవడంతో చివరకు ఆ మహిళే రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు పిడుగురాలలో ఇదే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లా పిడుగురాలలో అసలు ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ టాక్స్ లో చూద్దాం. పిల్లట్ల రోడ్ల సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ పక్కనే సయ్యద్ రోషన్ బికి సంబంధించిన 90 సెంట్ల స్థలం ఉంది. ఈ భూమి పైన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు దియ్యా రామకృష్ణ ప్రసాద్ కనపడింది. తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి తన అనుచరులతో భూమిని కబ్జా చేశారు. అంతేకాదు తమ భూమి విషయంలో ప్రశ్నించేందుకు వెళ్ళినప్పుడు రోషన్ బిని బెదిరించాడు. స్థలం వద్దకొస్తే చంపేస్తానంటూ హెచ్చరించాడు. మహిళని కూడా చూడలా, నానా బూతులు తిట్టాడు, నానా రభస చేశాడు, భయపెట్టాడు. తమ భూమిని తమకు అప్పగించాలని కోరుతూ రోషన్ బి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులను పోలీసును ఆశ్రయించింది. అయినా ఆమెకు న్యాయం జరగల. ఈ క్రమంలో ఏకంగా కబ్జా చేసిన స్థలంలో గోడ నిర్మించి రామ్ టౌన్షిప్ అని ఆర్చిని ఏర్పాటు చేశాడు. దాంతో ఆదివారం రోషన్ బి తన సోదరుడు రోషన్ తో పాటు ఇతర బంధువులను కలిసి నేరుగా స్థలం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. తమ భూమిలో జరుగుతున్న నిర్మాణాలని వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నాగరాజు గారు వెంటనే స్థలానికి వెళ్లి నిరసనకారులతో మాట్లాడారు. బాధితులు చూపించిన డాక్యుమెంట్లు పరిశీలించి పత్రాలు సక్రమంగా ఉంటే సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. అనంతరం సీఐ వెంకట్రావుతో బాధితులకు ఫోన్ లో మాట్లాడించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఐ హామీ ఇవ్వడంతో రోషన్ బి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఇది పల్నాడులో జరిగింది. టీడీపీ నేతలు కనపడితే చాలు పేదల భూములైనా కోట్లు విలువ చేసే స్థలాలైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అధికార బలంతో భూములను కబ్జా చేస్తున్నారు. బాధితురాలు ముస్లిం మహిళ కావడంతో మరింత అణిచివేయాలని చూశారా? ఇకనైనా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కకుండా నిజాలు తెలిసి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది.